లెక్కించామనుకుంటా లాస్ట్ లాస్ట్ నేమ్స్ చేస్తున్నాను కదా మేడం. హనుమాన్ మూవీ లాస్ట్ హిట్ అయ్యింది, లాస్ట్ టైం విఎస్ఆర్ హిట్ అయ్యింది, బిఫోర్ ట్రాక్ మూవీ అన్ని హిట్ అవుతూ వస్తున్నాయి. ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చిన అంటే సర్కార్ మూవీ పొలిటికల్ డ్రామా చేశారు కదా, అంటే అందులో మనకు మురుగదాస్ ఒక ఓటు గురించి చెప్తారు, మీరు రైతు ఓటు ఎలా వేసుకోవాలనుకొని. అతను ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అని చెప్దాం అనుకుంటున్నారా ఓటు ఎలా మీరు ప్రతి సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా, అందులో మీ క్యారెక్టర్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ లైక్ వైల్డ్గా సంథింగ్ ఒక యూనిక్యూనెస్ ఉంటుంది మీ క్యారెక్టర్ అన్నింటిలో. సో మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి మీ ఓన్ డెసిషన్ ఏమైనా ఉంటుందా, లేదా మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ? I'm taking many risks like that. It's all from I take my own decisions. I first moved in cheap, that's how I went to me. Anyway, with the responsibility, particular. It's all mine. And when I choose recently, I'm here that I will put it back to the scene. And CSK comeback చేసింది, నైట్ మ్యాచ్ చూసారా? Of course, yes, match చూసాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇది మీరు అంత పెద్ద స్టార్ పోతురు కదా, అంటే మీకు యాటిట్యూడ్ పొగర్ అనేది తక్కువ అని విన్నాము, నిజమేనా? అంటే అది ఎందుకు మ్యామ్, అంటే అసలు అది ఎలా అంటే తక్కువ వాళ్ళనే ఉంటుంది కదా? పొగరు అనేది వాళ్ళకి ఉండే ఒక విషయం, అది అందరికీ ఒక స్టీరియోటైప్ తీసుకెళ్ళదు. వాళ్ళు ఉంటే అది వాళ్ళు ఉంటుంది, ఎవరికి లేదు వాళ్ళు లేదంటారు. ఐ డోంట్ టేక్ అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు, నేను ఎలా ఉన్నా అంటే ఉంటాను. మ్యామ్, అంటే మీరంటే మాకు ఇష్టం అని చెప్పాను, కానీ మీరంటే మాకు ఒక అభిమానం మ్యామ్. అంటే అది ఎందుకంటే మీరు పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, పెద్ద హీరోనా చిన్న హీరోనా, అక్క క్యారెక్టరా చెల్లి క్యారెక్టర్, లేకపోతే ఏదైనా క్యారెక్టరా అని చెప్పి మీరు ఏది చూడరు మ్యామ్. అంటే ఒక సినిమాలో ఇది నచ్చింది అని చెప్పి ఇది